ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ చెప్తానని చెప్పాను కదా, సోమవారం చెప్తానని చెప్పాను కదా. నేను వీడియో చేయడానికి టైం కుదరలేదు, అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ చూపిస్తాను. స్వింగ్ ట్రేడింగ్ తీసుకుని బాగుంటుంది. ఈ వారం హోల్డ్ చేయొచ్చు, ఫ్రైడే వరకు హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్స్ ఏంటో చూపిస్తాను. ఒక 2 స్టాక్స్ సెలెక్ట్ చేశాను. ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే నిఫ్టీ సైడ్ వేస్, బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్. అంటే పాజిటివ్గా ఉన్న సెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకు, ఆటో, మెటల్, రియాలిటీ, ఐటీ మొత్తం ఐదు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఈ 5 మనకి పనికొచ్చేది ఏంటంటే ఈ వారం ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ పనికొచ్చేది ఏంటంటే మెటల్ అనమాట. మెటల్ సెక్టర్లో మనం సేఫ్గా ఇప్పుడు ఈ వారం హోల్డ్ చేయొచ్చు. అందుకోసం మెటల్ సెక్టర్లో ఒక 2 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేశాను. నిఫ్టీ అయితే సైడ్ వేస్ ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత గోల్డ్, సిల్వర్ కనుక చూసుకుంటే గోల్డ్ అయితే అప్ ట్రెండ్, సిల్వర్ అప్ ట్రెండ్. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా అప్ ట్రెండే. తర్వాత అంతే, నేను హైయర్ టైం ఫ్రేమ్ చెప్తున్నాను. లోవర్ టైం ఫ్రేమ్స్ మారుతుంటాయి అటు ఇటు, అది మార్కెట్ అవర్స్లో మారుతుంటే. మెయిన్ ట్రెండ్ ఏంటని చెప్తున్నాను. తర్వాత అది న్యాచురల్ గ్యాస్ అయితే సైడ్ వేస్ అనమాట. ఇది పరిస్థితి అయితే ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు ఉదయం 7 గంటలు అవుతుంది, ఈ టైంలో చెప్తున్నాను. ఇప్పుడు గోల్డ్ పరిస్థితి అయితే ఈ వారం అంతా కూడా ఉంచవచ్చు, చూసుకోండి. కానీ అది నిన్న చెప్పాను కదా, మొన్న గోల్డ్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త పడమని చెప్పాను కదా. ఇక మీద లెవెల్స్ చెప్పని చెప్పాను కదా, ట్రెండే చెప్తానని చెప్పాను కదా. కొన్ని మొన్న అది జాగ్రత్త పడమని చెప్పాను ఆ లెవెల్ దగ్గర. అక్కడ ఏం చేశారు, నిన్న ఫోన్ చేశారు ఒకరు ఎవరో చెప్పారంట, అక్కడ మళ్ళీ రివర్స్ పెట్టమని చెప్పారంట. డౌన్ సైడ్ మీద పెట్టేశారు, గోల్డ్ మళ్ళీ కిందకి వెళ్తుందని పెట్టేశారు. ఒక 20,000 లాస్ అంట. ఇప్పుడు ట్రెండ్కి ఎన్నోసార్లు చెప్తాను, ట్రెండ్కి ఆపోజిట్గా ఈ ట్రేడ్లు తీసుకోకండి. ట్రేడ్ లేకపోతే కొంచెం ఆగండి, ఒక రోజు అవన్నీ 2 రోజులు అవన్నీ, ఒక వారమైనా సరే ఆగండి. అంతేగాని ఎటు పడితే అటు పెట్టకూడదు, పిచ్చిగా పెట్టకూడదు ఎలా పడితే అలాగా. మళ్ళీ అది ఆగి మళ్ళీ అది సేమ్ డైరెక్షన్ వెళ్ళిపోద్ది. మనకి ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఒక రోజు 2 రోజులు కన్ఫర్మ్ అవ్వదు, చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఎవరో ఏదో చెప్పారని కాదు, ఆలోచించుకొని పెట్టుకోండి. డబ్బులు అనవసరంగా పోతే. ట్రెండ్కి ఆపోజిట్ ట్రేడ్లు ఎప్పుడు తీసుకోకండి. గోల్డ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ కూడా పెట్టకండి. అంటే ఎంత పెరిగింది కదా మళ్ళీ పడిపోద్ది కదా అని చెప్పేసి. నిన్న ఒకరు చేశారు రాత్రే, చెప్తాను అనమాట. ఎవరో 20,000 లాస్ అంటే వాళ్ళకి ఇమీడియట్గా తీసేమని కూడా చెప్పలేదు నేను, ఎందుకంటే నేను జాగ్రత్త పడమని చెప్పాను అంతే. తీసేమని తర్వాత మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది అనుకోండి, అనవసరంగా మీరు తీసేమన్నారు, మళ్ళీ కిందకు వచ్చితే డబ్బులు ఇచ్చిన అంటారు. అందుకోసమే ఒక లెవెల్ దాటిన తర్వాత నేను ఆ లెవెల్స్ చెప్పను, ట్రెండే చెప్తుంటాను అనమాట. ఇది గోల్డ్ గుర్తుపెట్టుకోండి, అది అప్ ట్రెండ్ చెప్తాను, లెవెల్స్ చెప్పట్లేదు, గుర్తుపెట్టి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ చెప్పాను కదా 5 సెక్టర్స్ ఉన్నాయి పాజిటివ్గా ఉన్నవి. 5 సెక్టర్లో మనకి పనికొచ్చేది ఓన్లీ మెటల్ సెక్టర్ ఒకటే. అందుకోసం మెటల్ సెక్టర్ చూపిస్తున్నాను అంతే. మనకి క్లియర్గా ఉండేది నేను చూపిస్తాను, అటుకిటి మధ్యలో ఉంది మాత్రం నేను చెప్పను. అది ఇప్పుడు మీకు 2 స్టాక్స్ చూపిస్తాను, స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే మెటల్లోన సెయిల్ చూసుకోండి. సెయిల్ ఫస్ట్ దీన్ని పెట్టుకోండి. 179.65 ఉంది. లెవెల్స్ చెప్తాను చూడండి. దీని ఎంట్రీ పాయింట్ ఎంతంటే 181. ఎంట్రీ పాయింట్ 181 చూసుకోండి. సెయిల్ ఎంట్రీ పాయింట్ 181. స్టాప్ లాస్ 178 చూసుకోండి. 178 కాదు కానీ 177 పెట్టుకోండి. 177 స్టాప్ లాస్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. టార్గెట్ ఫ్రైడే వరకు ఉంచవచ్చు, చూసుకోండి. సెయిల్ తర్వాత రెండోది ఏంటంటే జిందాల్ స్టీల్ ప్రజెంట్ ఇది 1149 ఉంది. దీని ఎంట్రీ ఎంతంటే 1150. ఎంట్రీ 1150, స్టాప్ లాస్ 1135 చూసుకోండి. జిందాల్ స్టీల్ ఈ రెండింటిలో ఏది తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టమే. ఈరోజు తీసుకొని ఫ్రైడే వరకు ఉంచితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, చూసుకోండి. మీరు కావాలంటే ఇంట్రాడే కూడా ఇదే ట్రై చేయొచ్చు. మళ్ళీ సాయంత్రం వీలుంటే సాయంత్రం రేపు ఇంట్రాడే కూడా స్టాక్స్ పెడతాను, ట్రై చేయండి. స్వింగ్ ట్రేడింగ్ అంతా ఇంకా వేరే టచ్ చేయొద్దు. ఇంకా ప్రజెంట్ దీని తర్వాత బాగుండే సెక్టర్ ఏంటంటే రియాలిటీ సెక్టర్ ఒకటి బాగుంది, కానీ ఏదో ఒకటి సెక్టర్ బాగుంటుంది. ఎన్నాళ్ళలాగా అన్నీ పెరిగిపోవు, గతంలో లాగా పెరుగుతుంటాయి. కానీ మనకి సేఫ్ ఏంటంటే ప్రజెంట్ మెటల్ అనమాట, అందుకోసం ఇది సెలెక్ట్ చేశాను. మార్కెట్ అయితే నార్మల్గా ఉంది, కానీ పెద్ద మూమెంట్స్ అయితే ఉండవు. బాగున్న సెక్టర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. గోల్డ్ మాత్రం ఆపోజిట్ ట్రేడ్లు కట్టి తీసుకోకండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అది కొంచెం ఆగొచ్చు, కొంచెం పడినా పడవచ్చు, కానీ తొందరపడి తీసేయకండి. తీసేవని చెప్పని దాని గురించి మాట్లాడట్లేదు, ట్రెండ్ చెప్తాను అంతే.
డౌన్ సైడ్ గట్రా పొజిషన్స్ తీసుకోకండి. ఒకవేళ గోల్డ్లో ఏమైనా పెట్టాలంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టుకోండి. కమోడిటీస్లో మాత్రం రిస్క్ చేయొద్దు. ఓన్లీ ట్రేడింగ్ మాత్రం చేసుకోండి అంతే. డెలివరీ ట్రేడ్లు గట్రా తీసుకోకండి. అది మీకు తెలిసి తెలియకుండా అవి మాత్రం చేయకండి, ఎవరైతే చెప్పారని చెప్పేసి. ఇది పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.